పాటల మాంత్రికుడు మాట్లాడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ పాట నచ్చిందని ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. సో ఐటమ్ సాంగ్స్ రాయాలంటే చాలా పాటలు రాస్తున్నాను. ఎలాంటి పాట రాయాలన్నప్పుడు జగన్ గారు ఇచ్చిన ఐడియా ఇది, ఐటమ్ సాంగ్స్ మీద ఐటమ్ సాంగ్ రాస్తే ఎలా ఉంటుందని. సో అలా ట్రై చేసిన పాట ఇది. సో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే ఇందులో మీ అందరికీ నచ్చి ఇంకో పాట రాబోతుంది, టెంపర్ ర్యాక్ కొట్టే పాట. సో అది కూడా నేను రాశాను. సో అది ఎస్పెషల్లీ జగన్ గారు చెప్పడం, యంగ్ టైగర్ ఫ్యాన్స్ కోసం ఒక మాస్ సాంగ్ ఉండాలి తమ్ముడు అంటే, దానికోసం అనూప్ నేను కూర్చొని చేసిన పాట. అనూప్ అద్భుతమైన ట్యూన్ చేశాడు. సో డెఫినెట్గా అది నేలా పెంచి విజిల్స్ వేయించి పాట, ఆటోల్లో మారుమోగిపోయే పాట అవుతుంది. అలాగే ఇందులో నాకు నచ్చిన ఇంకో పాట, లాస్ట్లో రాసిన పాట దేవుడు అనేది సాంగు. అది నా కెరీర్లో నేను చాలా హ్యాపీగా తలెత్తుకు చూసేలాగా 10 కాలం నన్ను గుర్తుపెట్టుకునేలా నిలబెట్టే పాట అవుతుంది అది. సో తప్పు చేసిన ప్రతి ఓడు పశ్చాత్తాపడే 10 క్షణంలో ఆ పాట గుర్తొస్తుంది. సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టరైజేషన్ని వక్కంత వంశీ గారు కథ చెప్పి 2.5 గంటల పాటు విని ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి రాసిన పాట. డెఫినెట్గా ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ అన్నయ్యకి, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, పరమేశ్వర ఆర్ట్స్ బండ్ల గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, దీనికి మంచి బాణీలు ఇచ్చిన అనూప్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాట కొంచెమే చూసాం, పూర్తిగా చూడాలని ఉందా?